హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే పొలం దిగదోడడానికి అయితే వచ్చిన బండి అయితే చాలా ఘోరంగా అయితే దిగబడింది. ఒకసారి వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్న ఈరోజు అయితే సోనాలికా బండి తీసుకొని పోయి మేము దిగదోలుతాని పోయినామన్నా. అన్న సోనాలికా బండి అయితే అసలు ఇక లోపల ఘోరంగా దిగబడ్డది అన్న. రైతు ఏమో అసలు ఏం చెప్పలేదన్న, మాకు చేసి గుంతలు తీసింది అది అని అయితే ఏం చెప్పలేదన్న. అబ్బాబ్బా అన్న నందన్న కొంచెం నిమ్మలం అన్న, అంతగానే తిప్పకన్నా అన్న, ఉన్న బండి కూడా పోతాను గేర్ బాక్స్లో నిలిపోతుంది అన్న, కొంచెం నిమ్మలం అన్న. అన్న ముందర టైర్లు అయితే అస్సలు కనబడతలేదన్న. కొంచెం రైతుకైనా కొంచెం న్యాయం ఉండాలన్న, అస్సలు చెప్పలేదన్న. బండి అంటే ఇప్పుడు వేరే వాళ్ళ బండి అయితే అట్నే చేస్తారన్న, వేరే వాళ్ళ బండి కూడా మన బండి అని అనుకోలేదన్న. వాళ్ళైతే బండి అయితే ఘోరంగా దిగబడ్డది అన్న. బండి అయితే ఇప్పుడు అట్నే ఒక రోజు ఉంటే మాత్రం గేర్ బాక్స్లో అయితే నిలిపోతుంది అన్న. ఘోరంగా ఉందన్న బండి అయితే దిగబడ్డది అయితే అన్న. వెనకైతే వెనక పోయినా దిగబడితేట్టు ఉందన్న. కట్టేసినామన్న రెండు. అసలు ఆ బిల్సులు అయితే వంగినాయన్న. ఇప్పుడు ఆ బిల్సులు తీసుకురావాలంటే 20,000 అవుతుంది అన్న. ఇప్పుడు అసలు మా బాధలు ఎవరిని చెప్పాలో అసలు అర్థం కావట్లేదన్న. అన్న ముందట చూడండి అన్న, బాయి లెక్కనే ఉన్నదన్న. అసలు రైతుకైనా ఇప్పుడు కొంచెం ఆయన చూస్తానికైనా సిగ్గు ఉండాలన్న రైతుకైతే. బాబా బాబా నా బండి అయితే అన్న నందన్న బండి అయితే పోతుంది అన్న, అని ఇష్టం అన్న. ఇక అసలు నేనైతే ఏం చెప్పలేనా. అబ్బా బాబా ముందట అన్న ముందటైతే ఆ బానోడి దాకా పోయిందన్న. అబ్బా బాబా బాయి బొందా ఉన్నట్టు ఉందన్న అసలు అదైతే అన్న. పక్కన కూడా పోనీయకండి అన్న, పక్కన కూడా అట్నే ఉన్నట్టుంది, బాయి బొంద లెక్కనే ఉన్నదన్న. ఘోరంగా ఉందన్న. అన్న దిగైనా కట్టే అయినా ఘోరంగా దిగబడ్డదన్న. అది మళ్ళీ కట్టేయకుంటే అసలు బండి వెళ్ళలేదన్న. మళ్ళీ నువ్వు అట్నే తిప్పుతా ఉంటుంది, అది దిగబడుతూ ఉంటుంది కానీ ముందుకైతే బండి అయితే వెనకకి వెళ్ళలేదన్న. ముందుకు పోతే మాత్రం బండి అయితే వెళ్ళలేదన్న. ఫస్ట్ అయితే చెప్తున్నాను అందన్న, కొంచెం నిమ్మల స్లోగా పోనీ అన్న వెనకకైతే. అది ఎల్లుడు కూడా కష్టమే ఉన్నట్టుందన్న. బండి అయితే ఇంకో బండి రప్పియాల్సి వస్తుందో ఏమో అన్న, అసలు అర్థం కావట్లేదన్న. ఒకసారి ఆ కట్టెతోటి ప్రయత్నం చేయండి అన్న, వెళ్తుందో వెళ్ళదో ఒకసారి చూద్దామన్న. అబ్బాబ్బా అన్న అన్న బైక్ లేస్తుందన్న, కొంచెం అన్న నిమ్మలం అన్న. బండి అబ్బా అబ్బాబ్బా అన్న టైర్లే తిరుగుతుందన్న, గుంత అవుతుందన్న. మళ్ళీ కిందికి అయితే బండి ఎల్లుడైతే కష్టంగా కనబడుతుందన్న. అన్న అబ్బా అబ్బాబ్బా ముందు అన్న కొంచెం నిమ్మలం అన్న. కట్టె బయటికి వెళ్ళిందన్న, కట్టె కూడా ఇరిగిందన్న. ముందడైతే బానోటైతే మునిగిందన్న. ఇప్పుడు ఆ బ్యాటరీ అయితే ఖరాబ్ అయ్యేటట్టుగా ఉందన్న. బ్యాటరీ మొత్తం పోయిందన్న. మొత్తం ఇంకా అసలు ఆ ఫీజులు గిట్లా అన్నీ పోయినాయన్న. ముందటైతే ఘోరంగా మునిగిందన్న. లైట్ దాకా పోయిందన్న, ముందట లైట్ దాకా అయితే. బాబా అసలు రైతు ఏమనుకున్నాడో ఏమో అన్న నందన కొంచెం నిమ్మలం పోనీ అన్న. బండి అన్న కొంచెం మళ్ళీ బండి ఖరాబ్ చేసుకుంటే మన నష్టం అన్నది. కొంచెం స్లోగా కట్టే అన్న ఓకే అన్న, నిమ్మలం వేయండి కట్టే అయితే అన్న. తాగాలన్న నిమ్మలం అన్న, మళ్ళీ తాగితే మళ్ళీ లేనిపోని మళ్ళీ మనకే దెబ్బ తాగుతుంది అన్న. మళ్ళీ రక్తం ఇట్లా వెళ్తుంది కానీ స్లోగానా ఎక్కడన్నా బండి స్టార్ట్ చేయండి అన్న. మళ్ళీ ఇప్పుడైతే నిమ్మలంగా అయితే నిమ్మలం తీయండి అన్న. బండి అయితే వెళ్తుంది అన్న, ఏం టెన్షన్ పడుడు అయితే ఏం లేదన్న. నీళ్ళు అయితే రుబ్బుగా అయితే ఉన్నది కానీ అన్న స్లోగా అన్న నందన అన్న, నిమ్మలం అన్న పోనీ అన్న. అబ్బా అన్న టైర్ అయితే తిరుగుతుంది అన్న. అబ్బా నిమ్మలం అన్న, నిమ్మలం టైర్ తిరగనీయకండి అన్న. అబ్బా ముందటైతే మొత్తం మునిగిందన్న, ఏం చేయాలని అర్థం కావట్లేదు అన్న. ఇక ముందుకు పోతే మారా బండి కూడా ఎల్లుడు కష్టం అబ్బా అన్న. నిమ్మలం అన్న కొంచెం జరిగిందన్న. అయితే బండి అయితే ఇంకా కొంచెం అట్నే పెట్టాను అన్న, ట్రై చేయండి అన్న. అన్న వెనక అయితే అది బ్లేడ్ ఉండేసరికి ఇబ్బంది అవుతుంది అన్న. బ్లేడ్ లేకుంటే మాత్రం బండి వెళ్ళిపోయేది అన్న. కానీ ఆ బ్లేడ్ వల్లనే బండి వెనక పోని అన్న నిమ్మలం అన్న. కట్టే కొంచెం నిమ్మలు తీయండి, మళ్ళీ మీకు తాగల దెబ్బ అన్న. మళ్ళీ ఎక్కండి అబ్బా మంచిగా తీయండి అన్న. అన్న కొంచెం నిమ్మలం అన్న, మీరు తొందర పడకండి అన్న. బండి అది వెళ్తుంది, ఏం టెన్షన్ పడవద్దు అన్న. మనం కానీ రైతు కుండాలన్న, అది కొంచెమైనా మనకు చెప్పకుండా లోపల పెట్టించింది బండి. ఇప్పుడు రైతుకు అసలు ఏం చెప్పాలనో నాకే అర్థం కావట్లేదు అన్న. ఆయన కొంచెమైనా ఉండాలన్న రైతుకైనా అన్న. మీరైతే నిమ్మలం పోండి అని, బండి బయటికి వెళ్ళినాక చెప్దాం ఆయనకి. కానీ కొంచెం నిమ్మలం అన్న నందన్న బండి. అబ్బా అబ్బా బండి అయితే అబ్బా వారి దేవుడా కట్టే ఇరిగింది. కట్టే బయట తీసా చూడాలన్నా, అలా ముందర నుంచి పెడతానన్నా కట్టే అన్న.
ఏబే హాయ్ ఫ్రెండ్స్, మహేంద్ర 475 బండి దిగబడి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. అన్న చూడండి అన్న, ఎంత లో దిగబడదు, కాలే లోపల పోతాను అన్న. చూడండి అన్న, బండి అయితే ఎల్లుడు అయితే కష్టం అన్న. మొత్తం టైర్ అయితే లోపల మునిగిందన్న. చూడండి అన్న, కింద అయితే బ్రేక్ అంతా మొత్తం బుద్ధలు మునిగిందన్న. చూడండి ఒకసారి అన్న బయట ఇంకైతే కల్చోటర్ మొత్తం పోయిందన్న. బండి అయితే ఎల్లుడు కష్టమన్నా. చూడండి అన్న, బండి అయితే ఎల్లుడు కష్టము. ఇటు కట్టెపెట్టి తీస్తా అంటే ఇంకా కిందికే పోతాను కానీ ముందుకైతే వెళ్ళట్లే అన్న బండి. అన్న ఇటు ఒకసారి వెనక రండి అన్న, వెనక రండి అన్న. కల్చోటర్ ఎంత రోజు పోయింది చూడన్నా. నువ్వు బండి అయితే ఎల్లుడు కష్టం అన్న. ఇప్పుడు బండి అయితే ఇగో కట్టె తీసుకొస్తాను పోయినా మావాడు. బండి ఎట్లా వెళ్తాం ఒకసారి చూద్దామన్నా. ఒకసారి చూడన్నా, ఆ మట్టి ఎంత ఘోరంగా ఉందో. బండి అయితే ఎల్లుడు బాబా అన్న, బండి అయితే వెళ్ళదన్న. ఇగో చేసి రావాల్సి వస్తుందేమో అన్న. చూడండి కదా మీరే బా అన్న, బండి వెళ్తుందా అన్న? ఇదే కష్టం అన్న. అన్నా కట్టేసిన ఇగో చూడండి అన్న, మొత్తం రుబ్బు చేసి పడేసింది అన్న. కట్టె ఎరిగిందన్న. చూడండి అన్న, కట్టె ఎరిగిందన్న. ఇంకా అది కట్టె వేస్తే ఇక లోతే చేస్తుంది కానీ పైకి అయితే రావట్లేదన్న బండి అయితే. ఇప్పుడు బండి అయితే వెనక తీసుకునే పోతుంది అన్న, ముందుకు అయితే పోతుంది బోల్తా పడుతుంది అన్న బండి అయితే. కల్చోటర్ అయితే మొత్తం పోయిందన్న. బండి అయితే వెళ్ళదన్న. ఇక అయితే నాకు డ్రైవర్ అన్న కట్టె తీసుకొస్తున్నాను. ట్రాక్టర్ ఆఫీస్ పెడతాడు చూద్దామన్నా అన్న. అంతా పెడితే వెళ్ళదన్న బండి, కొంచెం పెట్టు అన్న. ఓ డ్రైవర్ అన్న, ట్రాక్టర్ స్టార్ట్ చేస్తాను, బండి సీట్ ఎక్కిందన్న. చూద్దామన్నా బండి ఇంకా వెళ్ళదా ఒకసారి అన్న. కట్టె ఎరిగింది. కట్టె బయట తీసా చూడాలన్నా. అలా ముందర నుంచి పెడతానన్నా కట్టె ఏబే బండి వెళ్ళదని అనుకున్నా కానీ బండి అయితే లేదన్నా.